హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. నీ జతగా నేను ఉండాలి ఎపిసోడ్ 5. హర్ష డ్యాన్స్ రీల్ చూసి హా వీడేంటి ఇంత హాట్గా ఉన్నాడు అనుకొని తన ఫేస్ మీద చేయితో గాలి ఊపుకుంది భవి. వామ్మో వీడేంటి మరి ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, ఇంకా క్యూట్గా స్వీట్గా భలే ఉన్నాడు పిల్లోడు అని మొబైల్లోనే హర్షకి మెటికలు విరుస్తుంది. హా నేనేంటి వీడికి కనెక్ట్ అయిపోతున్నా అనుకుంటూ తల మీద తట్టుకొని ఎవరో తనని పిలిచేసరికి అటు వెళ్ళింది ఇక భవి. ఇక ఇక్కడ హర్ష వాళ్ళు కూడా డ్యాన్స్ ప్రాక్టీస్ అంతా కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ కాస్ట్యూమ్స్ కోసం వెళ్తారు. అక్కడ అవన్నీ తీసుకునేసరికి ఎప్పుడో రాత్రి అయ్యింది. ఒంట్లో ఉన్న ఓపిక అంతా అయిపోయింది ఇక అందరికీ. అప్పటికే గోపాల్ గారు హర్షకి కాల్ చేస్తూ ఉన్నారు. ఆయన ఉదయం అన్న మాటలకి హర్ష ఎక్కడా ఇంటికి రాకుండా ఉంటాడేమో అని. ఒక్కసారి రింగ్ అయ్యి కట్ అయ్యాక మళ్ళీ ఇంకో రింగ్కి ఫోన్ లిఫ్ట్ చేసి ఏం మాట్లాడకుండా ఉన్నాడు హర్ష. రేయ్ ఇంత టైం వరకు ఇంకా ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావు? త్వరగా ఇంటికి రా, మీ అమ్మ నీకోసం ఇంకా భోజనం కూడా చేయకుండా చూస్తుంది అన్నాడు గోపాల్. హా వస్తున్నా అని ఫోన్ కట్ చేశాడు హర్ష. ఈ బల్బుకేం తక్కువ లేదు నా కొడుక్కి అని కొడుకుని తిడుతూనే కొడుకు కోసం గాబరా పడుతూ ఉన్నారు గోపాల్. అసలుకి ఆయననే హర్ష కోసం ఇంకా భోజనం చేయకుండా చూస్తూ ఉన్నారు. లక్ష్మి గారు వడ్డిస్తాను అన్నా కూడా వద్దు నేను హర్ష వచ్చాక తింటాను అని ఆవిడని కూడా తినకుండా ఆపారు. ఇక హర్ష అంతా అయిపోయాక రే నేను ఇంటికి వెళ్తానురా, నా వల్ల కాదు ఇక అని అఖిల్కి మార్టిన్కి చెప్పి హర్ష ఆటో ఎక్కి వాళ్ళ ఇంటి దగ్గర దిగాడు. వెంటనే ఇంటికి వెళ్ళి తన రూమ్కి వెళ్ళి వేడి నీళ్ళతో ఫ్రెష్ అయితే కానీ అతడికి అప్పటి వరకు ఉన్న చిరాకు అంతా పోలేదు. ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకొని అలా బెడ్ మీద కూర్చున్నాడు హర్ష రిలాక్స్గా. అప్పుడే లక్ష్మి గారు హర్ష దగ్గరికి వచ్చి నాన్న హర్ష భోజనం చేద్దాంరా అంది. అబ్బా అమ్మ నాకు ఓపిక లేదు, నాకు నిద్ర వస్తుంది అని వాళ్ళ అమ్మని పట్టుకొని గారాలు పోయాడు హర్ష. అలా అంటే ఎలా నాన్న, కొంచెమైనా తినాలి కదరా తండ్రి, నీకు ఓపిక లేకపోతే నేను తినిపిస్తాను నాన్న పద, నీకోసం మీ నాన్న కూడా ఇంకా తినకుండా చూస్తున్నారా ఎప్పటి నుండో పద అంది. అలాగేలే అంటూ బద్ధకంగా లేచి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు హర్ష. లక్ష్మి గారు గోపాల్ గారికి వడ్డించి హర్ష మొహాన్ని చూసి ఆవిడనే ప్లేట్లో అన్నం కూర వేసి తనే తినిపిస్తారు హర్షకి. ఆవిడ తినిపిస్తూ ఉంటే హర్ష నిద్రకి తూగుతూ తింటూ ఉన్నాడు కొద్ది కొద్దిగా. అలసిపోయిన కొడుకు మొహాన్ని చూసి ఇటు గోపాల్ గారికి ఇటు లక్ష్మి గారికి చాలా బాధగా అనిపిస్తుంది. ఇక లక్ష్మి గారే హర్షకి బలవంతంగా 4 ముద్దలు తినిపించి మూతి తుడిచి నీళ్లు తాగించి రే నాన్న ఇక పడుకోపో అన్నారు. హా సరే అమ్మా అని హర్ష నిద్రకి తూగుతూ తన రూమ్కి వెళ్ళి బెడ్ మీద పడి పోయాడు. హర్ష వెళ్ళాక లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ నా కొడుకు ఎంత కష్టపడుతున్నాడో, అసలు వాడికి ఇంటికి వస్తే ఓపిక కూడా ఉండడం లేదు అని బాధపడతారు. అదంతా వాడి చేతులతో వాడు చేసుకున్నదే కదా లక్ష్మి, కనీసం ఇప్పటికైనా వాడు నా మాట వింటే చక్కగా ఏసీ కింద కూర్చొని చేసే పని చూస్తాను అన్నాను కానీ వాడు నా మాట వినడు కదా, వాడికి అలానే నచ్చింది అందులో, ఇక నేనేం చేయాలి? నా కొడుకు అంత స్ట్రగుల్ అవుతూ ఉంటే నాకు మాత్రం బాధ లేదా? నువ్వు బయటికి చెప్తున్నావు, నేను చెప్పడం లేదు అంతే అన్నారు గోపాల్. లక్ష్మి గారికి ఇక భోజనం కూడా చేయాలి అనిపించదు. ఏంటి లక్ష్మి ఇది, నువ్వు ఇప్పుడు తినకుండా ఇలా ఉంటే ఎలా? రేపు నీ కొడుక్కి చేయడానికైనా నీకు ఓపిక ఉండాలి కదా, కాస్త తిను అని గోపాల్ అనేసరికి 2 ముద్దలు తిని ఇక ఎక్కడివి అక్కడ సర్దేసి పడుకోవడానికి తమ గదికి వెళ్ళారు. ఉదయాన్నే హర్ష కాల్ని ఎవరో లాగుతున్నట్టుగా అనిపించేసరికి మెల్లుగా మెలకువ వస్తూ ఉంది హర్షకి. ఇంకా అలానే అతడి కాళ్ళకి స్పర్శ తెలుస్తూ ఉండేసరికి ఏంటా అని కళ్ళు తెరిచి చూశాడు. హర్ష పెంచుకుంటున్న మాల్టీస్ టైప్ డాగ్ అతడి కాళ్ళని నాకుతూ ఉంది. అది చూసిన హర్ష లేచి హే మ్యాక్స్ కమ్ మై బాయ్ అని దాన్ని అతడి మీదకి తీసుకొని దాన్ని కాసేపు ప్యాంపర్ చేసి హర్ష లేచి వాష్రూమ్కి వెళ్ళొచ్చి మ్యాక్స్ని కాసేపు అలా బయటికి తీసుకొని వెళ్ళాడు. మ్యాక్స్ని తీసుకొని బయటికి వెళ్ళిన హర్షను చూసిన గోపాల్ గారు వీడికి పెట్టడమే ఎక్కువ అంటే వీడికో కుక్క మళ్ళీ అని గొనుగుతారు.
ఇక రోజులు నెమ్మదిగా గడుస్తూ హర్ష ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి ఆడియో ఫంక్షన్ రోజు పర్ఫార్మెన్స్ చేసే రోజు రానే వస్తుంది. అయితే అక్కడ హర్ష పర్ఫార్మెన్స్ చూసిన ఒక కొరియోగ్రాఫర్ హర్ష వాళ్ళని పర్సనల్గా కలిసి ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవమని చెప్తారు. దాంతో హర్ష ఇంకా అతడి గ్రూప్ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇక ఆ రోజు మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు డ్రింక్తో. ఇలా మెల్లిగా మధ్య మధ్యలో హర్ష భవితో నార్మల్గానే చాట్ చేస్తూనే ఉన్నాడు. ఇక హర్ష లైఫ్ కూడా 3 ప్రోగ్రామ్స్, 4 ఆడియో ఫంక్షన్స్ ఇలా రకరకాలుగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్లతో సాగిపోతూ ఉంది. అలా ఓ రోజు భవికి మెసేజ్ చేశాడు హర్ష, హాయ్ భవి అని. హర్ష గారు భవ్య గారు అని పోయి వీళ్ళ మధ్యలో భవి హర్ష అనుకునే అంతా వచ్చేసింది. ఇక భవి కూడా హాయ్ హర్ష అని మెసేజ్ చేసింది. ఏం చేస్తున్నావు? ఏం లేదు హర్ష, లంచ్ టైం కదా, ఖాళీగానే ఉన్నా హాస్పిటల్లో అంది భవి. భవి, నిన్ను ఎప్పటి నుండో ఒకటి అడగాలి అనుకుంటున్నాను, నువ్వు ఫీల్ అవ్వవు కదా అని మెసేజ్ చేశాడు హర్ష. ఏంటి హర్ష అది? నిజంగా నీకు పెళ్ళి అవ్వలేదు కదా? ఏ, నీకెందుకు అలా అనిపిస్తుంది హర్ష? ఏమో, నాకు అలానే అనిపిస్తుంది భవి. నిజంగా నీకు పెళ్ళి అవ్వలేదు, కావాలని నాకు అబద్ధం చెప్తున్నావు కదా? అరే, నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి హర్ష? నేను నిజమే చెప్పాను, నువ్వు నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం. ఇక నిజంగా నాకైతే నమ్మాలి అని అనిపించడం లేదు. ఒకవేళ నీకు పెళ్ళై ఉంటే నువ్వెందుకు ఇలా నాతో మాట్లాడుతున్నావు చెప్పు? నేనేం మాట్లాడడం లేదు హర్ష, జస్ట్ మెసేజ్ చేస్తున్నాను అంతే. హా, అదే జస్ట్ మెసేజ్ అయినా కూడా ఇలా పరాయి మగాడితో చేస్తారా? ఓయ్, ఫస్ట్ మెసేజ్ చేసింది ఎవరు? నువ్వే కదా? అరే, అయితే ఎవరు అలా హాయ్ అని మెసేజ్ పెట్టినా అందరికీ రిప్లై ఇస్తుంటావా నువ్వు? నేనేం అలా అందరికీ ఇవ్వను హర్ష. మరి నాకెందుకు రిప్లై ఇచ్చావు? ఇన్ని రోజులుగా నాతో ఎందుకు చాట్ చేస్తున్నావు? నా గురించి ఇంత బాగా మాట్లాడతావు, నాతో నా కెరియర్ గురించి చెప్తావు నాకు. మరి ఇదేంటి భవి? అదే జస్ట్ ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడాను హర్ష, అంతే. నువ్వు అందరిలా ఫ్లర్ట్ చేయకుండా మాట్లాడావు, అందుకే నీకు రిప్లై ఇస్తాను అంతే తప్ప నేనేదో కావాలి అని అయితే చేయలేదు. నిజంగా నీకు నాతో చాట్ చేయడం ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పే హర్ష, ఇక్కడితో ఆపేస్తాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకు పెళ్ళైతే అయింది, నాకు పిల్లలు కూడా ఉన్నారు అని చాట్ కట్ చేసేసింది భవి. ఇదేంటి సీరియస్ అయితే నిజం చెప్తుంది అనుకుంటే ఇంతలా కోపగించుకుంటుంది? కొంపతీసి దీనికి నిజంగానే పెళ్ళయిందా? లేదు లేదు, దాని మాటలు అలా లేవు. దీనికి పెళ్ళయి ఉండదు, నాతో ఆడుకుంటూ ఇలా చెప్తుంది. చూస్తా దీని సంగతి, తర్వాత చూస్తా అనుకున్నాడు హర్ష. అలా ఒక వారం రోజుల వరకు హర్ష ఎంత హాయ్ అని మెసేజ్ పెట్టినా కూడా భవి రిప్లై ఇవ్వదు. సారీ భవి, నిజంగా నేను అలా అనుకునే మెసేజ్ చేశాను. నువ్వు ఫీల్ అయి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ సారీ అని ఓ 100 మెసేజ్లు చేస్తాడు హర్ష. అయినా కూడా భవి నుండి రిప్లై ఉండదు. మన భవి మాత్రం అవన్నీ చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. నన్నే అనుమానిస్తావురా వెదవా, నేను చెప్పింది నమ్మవా? నమ్మి తీరాలి, లేకపోతే నన్నే క్వశ్చన్స్ చేస్తావురా నువ్వు అని తెగ తీన్మారేస్తుంది లోపల. అమ్మ తల్లి, నీకో దండం, ఇక మాట్లాడు, నేనేం చేస్తే నీకు కోపం తీరుతుందో చెప్పు అని లాస్ట్కి ఆ మెసేజ్ చేశాడు హర్ష. ఇంకోసారి ఇలాంటి ఎద్దవ క్వశ్చన్స్ వేస్తావా అని అప్పుడు రిప్లై ఇస్తుంది భువి. సరే తల్లి, ఇంకొకసారి అడగాను ఓకేనా అని కోపంగా ఉన్న ఇమోజీస్ పంపిస్తాడు హర్ష. ఓయ్, నీకెందుకు కోపం వస్తుంది? నాకు కదా కోపం రావాల్సింది, నువ్వు నాతో అలా మాట్లాడినందుకు. అమ్మ తల్లి, మాకు కోపాలు కూడా రాకూడదా? అదేమైనా మీ జన్మ హక్కా మీకు మాత్రమే రావడానికి? ఏమో, అదంతేలే. సరే, ఇంకేంటి మరి విశేషాలు? హాస్పిటల్కి వెళ్ళావా? హాస్పిటల్లోనే ఉన్నాను. మీ ఆయన వెళ్ళాడా ఆఫీస్కి? వెళ్ళారు. పిల్లలు వెళ్ళారా స్కూల్కి? అబ్బా, ఏంటి క్వశ్చన్స్ హర్ష? అరే, చెప్పొచ్చు కదే. వేరే మాట్లాడితే నీకేమో కోపం వస్తుంది, మామూలుగా అడిగితే ఇలా అంటావు. ఇంకా ఎలా చావాలే నీతో అని ఒక మెసేజ్ పంపి మళ్ళీ వెంటనే సారీ 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 భవి, అదేదో ఫ్లోలో వచ్చింది వే అని సారీ అని పంపిస్తాడు వేరే మెసేజ్. ఇట్స్ ఓకేలే, ఫ్రెండ్ని అలా పిలవచ్చులే అని మెసేజ్ చేసింది భవి. ఓయ్, నిజంగానా? నువ్వు అలా అంటే నాకు అలానే అలవాటు అవుతుంది, నేను మళ్ళీ అలా పిలిస్తే నువ్వు ఫీల్ అవ్వకూడదు అన్నాడు హర్ష.
ఇంకా ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది. వెయిట్ చేయండి. అలాగే మీకు గనుక నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ. ఇంకా మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.